2 టీ స్పూన్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుందాం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో. ఈ ప్రాసెస్కి నాన్ స్టిక్ ప్యానే మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో ఒక హాఫ్ కప్ పాప్కార్న్ సీడ్స్ వేసుకుందాం. ఇంకా బటర్లోని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. ఇది ప్యాన్ కూడా మనం తీసుకునేది పెద్దదైతే బాగుంటుంది, ఎందుకంటే దీని తర్వాత పాప్కార్న్ సీడ్స్ నెమ్మదిగా పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇంకా ప్యాన్ మొత్తం నిండిపోతుంది కాబట్టి మనం పెద్ద ప్యాన్ తీసుకోవడం బెటర్. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలాగా క్లోజ్ చేద్దాం. సో నెమ్మదిగా పాప్కార్న్ సీడ్స్ పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, అలా నెమ్మదిగా పాప్ అవుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు ప్యాన్ని పట్టుకొని కొంచెం అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే హీట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకా బాగా అన్ని సీడ్స్ ప్రాపర్గా పాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా, అన్నీ పాప్ అవుతున్నాయి పాప్కార్న్ సీడ్స్ అన్నీ. సో ఇవి ఒక పెద్ద వెసల్లోకి తీసేసుకుందాం. అయిపోయాయి కాబట్టి పాప్కార్న్. నెక్స్ట్ ఇప్పుడు క్యారమెల్ సాస్ మనకు కావాలి. దానికోసం ఒక హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ తీసుకుందాం. వైట్ షుగర్ తీసుకున్నా పర్వాలేదు, మీకు దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయొచ్చు. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. సిమ్లో ఉంచితే నెమ్మదిగా అదే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 20 సెకండ్స్ తర్వాత ఇలా స్పూన్తో తిప్పడం స్టార్ట్ చేద్దాం. మీరు గమనిస్తూ ఉంటే నెమ్మదిగా షుగర్ కరిగి క్యారమెలైజ్ అవుతుంది. అప్పుడు అందులోని ఒక పెద్ద టీ స్పూన్ బటర్ వేద్దాం. ఇంకా ఒక చిన్న పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తే మనకి పాప్కార్న్ చాలా టేస్టీగా వస్తుంది ఆ సాస్లో ఇవన్నీ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాస్ని మనం ఇంకా కొంచెం లిక్విఫై చేసుకోవాలి అనుకుంటే ఒక 1-2 టీ స్పూన్స్ బటర్ వేయచ్చు. లేకపోతే అలానే మీరు అయిపోయిన పాప్కార్న్ మీద వేసేస్తే మొత్తం పాప్కార్న్ నీట్గా క్యారమలైజ్డ్ ఈ క్యారమెల్ సాస్లోని బాగా కోట్ అయిపోతాయి. నాకు కొంచెం సాల్ట్ పడితే బాగుంది అనిపించింది, అందుకే సాల్ట్ వేసాను. మీరు కావాలంటే మీ క్యారమెల్ సిరప్లోనే మీరు కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు. అది మీకు పాప్కార్న్కి బాగా పట్టేస్తుంది. సో అయిపోయాక పాప్కార్న్ని ఇలాగ బౌల్లో తీసుకుంటే మీకు డెలీషియస్ పాప్కార్న్ రెడీ. థ్యాంక్ యూ.